ఏమిటోనండి దువ్వాడ కుటుంబం సంగతి అలా ఉంచితే అసలు ఎంటైర్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమైనా గ్రహణం పట్టుకుందా అన్నట్లుగా అనిపిస్తూ ఉంది. వాళ్ళు ఏమైనా శాంతి పూజలు ఏమైనా చేయాల్సింది ఏమైనా ఉంటే చేస్తే మంచిదేమో. శాంతి అంటే మళ్ళీ ఇంకో శాంతి అనుకుంటారండి, వారి గురించి కాదు. ఎందుకనంటే అసలు మనం అన్నీ చూసుకుంటూ వస్తే ఇది జగన్మోహన్ రెడ్డి గారితోటే మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరు విభేదించారు? వాళ్ళ చెల్లెళ్ళు విభేదించారు. చెల్లెళ్ళు విభేదించి అన్న మీద చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల సందర్భంగా కూడా ఆయన ఓడించడంలో కూడా వాళ్ళ పాత్రను పోషించారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అన్న వదిలినటువంటి బాణం, ఆ బాణం తిరుగు చేసి తిరిగి అన్న మీదే వదిలినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ వదిలినటువంటి ఆ బాణం యొక్క వ్యాఖ్యలు కూడా చాలా చర్చనీయాంశం అయ్యాయి కదా. మరి అన్నతోటే అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారితోటే ఈ వివాదం మొదలైంది. అంటే కుటుంబ వివాదాల విషయంలో సరే ఇక అది అయిపోతుంది. సరే అది అయిపోయిన తర్వాత ఇటీవల మనము విశాఖలో సాయిరెడ్డి, శాంతి, అతని పేరేంటి మదన్ మోహన్ అతని సబ్జెక్టు. ఆ మదన్ మోహన్ వచ్చి నా బిడ్డకి తండ్రి ఎవడో చెప్పండి, నా భార్యకి పుట్టిన బిడ్డకి నేను తండ్రిని కాదు, నా భార్యకి పుట్టినటువంటి బిడ్డకి తండ్రి సాయిరెడ్డా లేక ఆయన లాయరు, ఏం పేరు అతని పేరు, లాయర్ పేరు సుభాష్, ఆ లాయర్ సుభాష్ తేల్చండి అని చెప్పి అతని ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చెప్తూ ఒక బోర్డు పెట్టుకొని పాపం ఆయన ఢిల్లీ అంతా తిరిగి వస్తున్నాడు. ఎక్కడన్నా ఇటువంటి వింత విచిత్రం ఉందా అండి? ఎక్కడన్నా వింత ఉంది? ఇటువంటిది అయితే మనం చూడలా, కలికాలం అసలు చూడలేం. మనం మీడియాలోకి వచ్చిన దగ్గర నుంచి ఇట్లాంటి చూడలా. ఇది ఒక విచిత్రం. నా భార్యకి పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరో తేల్చండి, అందుకు డిఎన్ఏ టెస్ట్కి రావాలి, నేను డిఎన్ఏ టెస్ట్కి రెడీ, ఆ సుభాష్, విజయసాయిరెడ్డి గారు ఇద్దరు కూడా డిఎన్ఏ టెస్ట్కి రావాలని అతను గొడవ చేసినటువంటి సందర్భం చూసాం. ఇక ఇప్పుడు విశాఖ అయిపోయింది. అక్కడ మళ్ళీ శ్రీకాకుళంలో మళ్ళీ ఇప్పుడు ఇంకొక సబ్జెక్ట్ వచ్చింది. అదేంటంటే దువ్వాడ శ్రీనివాస్ సబ్జెక్టు. దువ్వాడ శ్రీనివాస్ విషయంలో దువ్వాడ శ్రీనివాస్కు ఉన్నటువంటి నోటి దూలతో అతనికి ఎవరూ కూడా సపోర్ట్ చేసే పరిస్థితి కనపట్ల. ఆయన యొక్క వైఖరి, ఆయన పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడి, లోకేష్ గారిని మాట్లాడి, అంటే ఒక రాజకీయ పార్టీల్లో ఒక వ్యక్తి మాట్లాడినటువంటి అత్యంత దుర్భరమైనటువంటి భాష ఎవరిదన్నా ఉంటుంది అంటే అందులో అతను ఒకటిగా భావించాల్సినటువంటి వ్యక్తి. రాజకీయాల్లో అతను అనర్హుడు. మరి కుటుంబంలో అలాంటి వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి కుటుంబంలో కూడా ఎలా ఉంటాడు అనేటువంటి దానికి ఇదొక కొత్త, దీన్ని కూడా ఒక అంశంగా చూడాలి. అంటే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని మనం అంచనా వేసుకునేటప్పుడు ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ యొక్క పద్ధతులు తెలుస్తూ ఉంటాయి. అతని ఏకపత్ని వృత్తుడిని అన్నాడు. మరి ఆయన చెప్పినటువంటి ఇప్పుడు ఏకపత్ని వృత్తుడు ఏంటి? ఇద్దరు, ఒకరేమన్నా భార్య, తాళి కట్టిన భార్య, ఇంకొకరేమన్నా ఇంకొకరి చేత తాళి కట్టించుకున్నటువంటి భార్య నేను ఈయనతోని అడల్టరీ అంటుంది. ఆ అడల్టరీ ఏందో మనం మాట్లాడదాం. సరే, ఇదొక సబ్జెక్ట్. మరి దువ్వాడ శ్రీనివాస్ వివాదంకి వస్తే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో రచ్చ 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 అవుతుంది. ఏందయ్యా అంటే వీళ్ళిద్దరిదే. ఒక పక్క వాణి ఏమన్నా నా భర్తని ట్రాప్ చేసింది మాధురి అంటుంది, మాధురి ఏమన్నా అసలు నన్ను శ్రీనివాసు మేము ఇద్దరం కలిసి ఉంటున్నాము అని చెప్పని ఆమంటుంది. వాణి నుంచి నాకు ప్రాణహాని ఉంటుందని మాధురి అంటుంది, మాధురి నుంచి నాకు ప్రాణహాని ఉందని వాణి అంటుంది. ఇటుపక్క వాణి కూతుర్లు ఎవరైతే దువ్వాడ శ్రీనివాసులు కూతుర్లు కూడా రోడ్డు మీదకి వచ్చి నుంచొని వాళ్ళ ఇంటి ముందు ధర్నాలు చేస్తున్నారు. తండ్రి మాకు న్యాయం చేయాలి అని చెప్పని కూతుర్లు ఎక్కడన్నా ధర్నాలు చేయటం, రోడ్ల మీద కూర్చొని ధర్నా చేయటం చూసామండి. పబ్లిక్గా కూతుర్ని కర్ర తీసుకొని కొట్టే పరిస్థితి, కొట్టబోయే పరిస్థితి అన్న తండ్రిని చూసామండి. అంటే ప్రజాప్రతినిధుల్లో సరే ఎక్కడో కొంతమంది చేస్తుంటారు, కుమార్తె మీద కర్ర ఎత్తుకొని కొట్టడానికి అతను పరిగెడుతూ ఉన్నాడు. మరి అది పోలీసుల సమక్షంలో. మరి ఆ రచ్చ ఏంటండి? ఆ రచ్చ మరి ఇది ఒకవైపు. ఇక్కడేమన్నా కూతుర్లు ఏమన్నా మాకు ఇంట్లో తలుపులు తీసుకొని మేము తలుపులు బాలగొట్టుకొని ఇంట్లోకి వెళ్తామని వాళ్ళు, ఇంట్లోనేమన్నా మాధురి ఏమన్నా శ్రీనివాసు ఇంట్లో, వీళ్ళు ఏమన్నా బయట. ఇది ఎక్కడి ఈ విచిత్రమైన పరిస్థితి అండి. ఇదంతా ఇట్లుంటే అనుబంధాలు గురించి ఒక అంశం గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ బంధాలు అనుబంధాల్లో
ఆమె ఒక మాట చెప్పింది. ఎవరు? మాధురి. ఏం చెప్పింది? నేను దువ్వాడ శ్రీను ఇద్దరం కలిసి ఉన్నాము. మేమిద్దరం కలిసి ఉన్నటువంటి కలయికని సహజీవనం కాదు, మాకిద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి. ఆయనకి భార్య ఉంది, నాకు భర్త ఉన్నాడు. ఆయనకి భార్య ఉంది, నాకు భర్త ఉన్నాడు. కాబట్టి మాది సహజీవనం కాదు, మాది అడల్టరీ. మాది ఇద్దరిది యొక్క బంధాన్ని అడల్టరీ అని చెప్పింది. అసలు గూగుల్ సెర్చ్లో మొత్తం కొట్టి అడల్టరీ అంటే ఏంది కొడితే చివరికి వచ్చినటువంటి అడల్టరీకి వచ్చినటువంటి మీనింగ్ ఏంటయ్యా అంటే వ్యభిచారం, లేక రంకు, లేక ఏమంటాము ఆ రకమైనటువంటి సందర్భ అది వచ్చింది గూగుల్లో. జనరల్గా ఇదేంట్రా కొత్త పదం చెప్పింది, అడల్టరీ అంటే సరే ఎఫ్ఐఆర్ కింద తీసుకుంటాం. కానీ ఏమో చెప్పినటువంటి దాన్ని ఏంటని అడల్టరీ అని అందరూ కొట్టి చూస్తే అడల్టరీ అని గూగుల్లో కొడితే ఏం బయటకు వస్తుంది? వ్యభిచారం అని వస్తుంది, లేదా రంకు అని వస్తుంది. అంటే వీళ్ళిద్దరు కలిసి చేసింది ఏంటి? ఆమె చెప్పేది ఏంటి అసలు? ఆమె చెప్పింది ఏంటి? మేమిద్దరం ఇది కలిసి చేస్తున్నాము, మీ మీడియా అంతా మీరు దీన్ని దుర్మార్గంగా మీరు మమ్మల్ని పబ్లిష్ చేస్తున్నారు కాబట్టి మేమిద్దరికి పెళ్లి చేసుకోక తప్పదు అంటుంది. అంటే ఆవిడ చెప్పింది కరెక్ట్గా వంశీ గారు. మీడియా కానీ ఎవరైనా కానీ సహజీవనం అని వాళ్ళిద్దరికి గౌరవం ఇచ్చాం, కానీ ఆవిడ మనం ఇచ్చిన గౌరవం తీసుకోవాలి, ఆమె సహజీవనం కాదు అని ఆవిడ చెప్పారు. కరెక్ట్. ఆమె మీ కోణంలో కూడా ఆమె చేసింది అంటే మాది సహజీవనం అని అంటే అప్పుడు కేసు అవుతుందంట. సహజీవనం అని అంటే భార్య ఉండగా లేదా భర్త ఉండగా ఇప్పుడు ఆ రకమైనటువంటి ఎఫ్ఐఆర్ నడిపినప్పుడు అది వివాదం అవుతుంది. సరే, ఇది ఆ వివాదాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేకపోవడంతో ఆమె డైరెక్ట్గా చెప్పింది. ఇక్కడ సరే ఇప్పుడు ఎవరెవరు మాట్లాడుతున్నారు? ముగ్గురు మాట్లాడుతున్నారు. శ్రీను మాట్లాడుతున్నాడు, మాధురి మాట్లాడుతుంది, వాణి మాట్లాడుతుంది. వీళ్ళు ముగ్గురు మాట్లాడుతున్నారు, కానీ ఒక వ్యక్తి మాట్లాడట్లేదు. అందరికంటే ఎక్కువ క్షోభని, అందరికంటే ఎక్కువ బాధని అనుభవిస్తున్నటువంటి ఇంకొక వ్యక్తి మాట్లాడట్లేదు. అతడి గుండెలో పిండేసిన పరిస్థితి అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు ఆ వ్యక్తి అంటే ఆ మాధురి భర్త. ఆయన యుఎస్లో ఉన్నాడు. పాపం అతని బాధ వర్ణాతీతం కదా. ఇక్కడేమన్నా భార్య రోడ్డు మీదకి వచ్చి నేను ఆయనతోటి కలిసి మేమిద్దరం అడల్టరీ అని చెప్పని ఆమె పబ్లిక్గా చెబుతుంది. ఇక్కడేమన్నా వాణి ఏమైనా మా భర్తను వల్ల వేసుకుంది అని చెప్పిన వాణి చెప్తుంది. ఈమెమన్నా నేను ఆయన కలిసి ఉంటాం, మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని ఆమె చెబుతుంది. మరి అతని పరిస్థితి ఏంటి? అతను ఎందుకు చేసుకున్నట్లు? మరొక మదన్ మోహన్ అంతే. మరి మరొక అంటే ఇది ఇక్కడ రెండుటికి ఒక కొద్దిగా కొంచెం దగ్గర సంబంధాలు ఉన్నాయి. మదన్ మోహన్ అమెరికాలో ఉన్నప్పుడే ఇక్కడ శాంతి. అవును. ఇప్పుడు ఈ ఆయన పేరు తెలవదు, పాపం ఆయన గురించి మాట్లాడటం సరైనది కాదు కాబట్టి ఆయన అమెరికాలో ఉన్నప్పుడే ఇక్కడ మాధురి అడల్టరీ సీన్ తోటి అడల్టరీ. ఏమిటండి ఇది ఈ రచ్చ? అంటే రాజకీయాలలో నేను ఎందుకు ఇంతసేపు నొక్కి ఒక్కాణిని చెప్తున్నానంటే రాజకీయాలలో విలువలు ఏ స్థాయికి తీసుకువెళ్ళారు. ఇటువంటి ఇన్ని రోజులుగా 3 రోజులుగా ఈ పంచాయతీ జరుగుతూ ఉంటే, సాయిరెడ్డి పంచాయతీ ఒక వారం రోజులు జరిగితే, ఇంత జరుగుతున్నా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకత్వం వీళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు? వాణి వైఎస్ఆర్సీపీ పార్టీయే, దువ్వాడ శ్రీను వైఎస్ఆర్సీపీ పార్టీయే, మాధురి వైఎస్ఆర్సీపీ పార్టీయే, మరి ముగ్గురు వైఎస్ఆర్సీపీ పార్టీయే. మళ్ళీ అవకాశం లేదు కానీ ఉంటే ఇది చంద్రబాబు నాయుడు గారు నారావారి కుట్ర అని పెట్టేవారు. కుదరలా. నారావారి కుట్ర అంటే ఇందులో అచ్చెన్నాయుడు గారి పాత్ర ఉందని కూడా ఏం పాత్ర ఉంది? శ్రీనివాస్ గారు ఆరోపించారు ఆల్రెడీ. అచ్చెన్నాయుడు గారి పాత్ర దేంట్లో ఉంది? వాణి వైపు ఉందా, మాధురి వైపు ఉందా, లేదా పిల్లల వైపు ఉందా? దువ్వాడ శ్రీనివాసు నువ్వు మాధురి దగ్గరికి వెళ్ళని నేను ప్రోత్సహించాడా? లేక మాధురిని నువ్వు దువ్వాడ శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళు అని చెప్పని అచ్చెన్నాయుడు గారు ఏమైనా ప్రోత్సహించారా? లేక వాణిని నువ్వు అతనితోటి గొడవ పెట్టుకో అని చెప్పని వాణిని ఏమైనా ప్రోత్సహించారా? వాణి వైఎస్ఆర్సీపీ పార్టీ, దువ్వాడ శ్రీను వైఎస్ఆర్సీపీ పార్టీ,
మాధురి వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి ఇందుట్లో అచ్చెన్నాయుడు యాడ్ నుంచి వచ్చాడు? అచ్చెన్నాయుడు అంటే 7 feet హైట్ ఉన్నాడు కాబట్టి, బలంగా ఉన్నాడు కాబట్టి ఆయన తీసుకొచ్చి దీంట్లో ఫ్రంట్ అని పెడితే కుదిరిద్దా అనొచ్చు, ఆరోపణ చేయొచ్చు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుట్ర అని ఆరోపణ చేయొచ్చు. ఆరోపణ చేయడానికి ఇది ఇప్పుడు జరుగుతున్న వివాదం కాదు, ఇది ఒక సంవత్సర కాలం పైగా జరుగుతున్నటువంటి వివాదం. అదేంటి ఆ రంకు వివాదం, అంతే కదా. ఇదేం మంచి సబ్జెక్ట్ ఏం కాదు. మనం చెప్పాలన్నా కానీ సరే వీకెండ్ కాబట్టి, సాటర్డే కాబట్టి జనానికి కాస్త అదేమంటాము రిలాక్సేషన్ పాడు రిలాక్సేషన్ వాళ్ళు పడుతున్నారు. సరే జనానికి కొద్దిగా క్యూరియాసిటీ ఉంది కాబట్టి, చర్చ జరుగుతుంది కాబట్టి చెప్తున్నాం. సరే ఇక్కడ ఆ పొలిటికల్ సినారియాలో ఇది తప్పు అనేది మన భావన. ఇక్కడ అది అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొకరు వస్తున్నారు. ఆ ఇంకొకరు ఎవరైనా 4వ సభ వారు ఎవరయ్యా అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. బొలిశెట్టి వారు ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన ఇంకొక దళిత మహిళతో ఏంటి అవును దళిత మహిళతో అటాచ్ అయి ఉన్నారు. వాళ్ళ ఇంటి చుట్టూతా కెమెరాలు పెట్టించారు. ఆమె వెహికల్లో కెమెరా పెట్టారు. ఆమె ఎక్కడికి పోయినా ఏం చేసినా కానీ మొత్తం ఆయన కనుసన్నల్లో జరుగుతుంది అని ఆయన ఒక తీవ్రమైనటువంటి ఒక ఆరోపణ చేశారు. ఈ ఆరోపణ గురించి కొంత కాకినాడలో కూడా గతంలో నుంచి కూడా చర్చలు జరుగుతూ వచ్చినాయి. దీనికి సంబంధించి కూడా కొంత వివాదాలు ఉన్నాయట. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది సబ్జెక్టు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కుటుంబ వివాదం అయింది అంటే అది అన్నా చెల్లెల వివాదం. సాయిరెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి బిడ్డ వివాదం అయింది. తండ్రి తేల్చాల్సినటువంటి ఆ బిడ్డకి తండ్రి ఎవరు తేల్చాల్సిన వివాదం అయింది. దువ్వాడ శ్రీనివాస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏ భార్య ఎవరు భార్య లేదా ఆ వివాదం వస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వస్తున్నారు. ఇదంతా వైఎస్ఆర్సీపీ పార్టీ వివాదాలే కదా కదా. ఇందులో పాయింట్ అండి, మొత్తం అన్ని ఓవరాల్గా చూసుకుంటే అన్ని వీళ్ళందరూ కూడా 50+ ఏజ్. ఓహో, మీరు ఏజ్ చూస్తున్నారా? అది సార్, అది ఇప్పుడు మీరు కొత్త కోణం ఆలోచించారు. అంటే 50 సంవత్సరాల వయసులో ఏంటి అనేది మీ ఉద్దేశం? అంటే చేయటంత అలా కలిసి ఉండటం తప్పు అంటారా, లేకపోతే ఏదో పాత సామెత ఏదో అన్నట్టండి 50+ అయిన తర్వాత మళ్ళా సెకండ్ అడుగు వచ్చాడు పాపం, యంగ్ ఏజ్ వస్తుంది అనేది. ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద చేసిన బొలిశెట్టి చేసిన ఆరోపణ విషయంలో ఎవరైతే ఆ మహిళ భర్త కూడా యుఎస్లోనే ఉన్నాడా? లేదండి, ఆ విషయంకి కన్ఫర్మ్ అది కూడా అడగాల్సింది. బొలిశెట్టి ఆవిడ్ని ఒక ఇంట్లోనే గృహ నిర్బంధంలో ఉంచారండి. ఇప్పుడు శాంతి భర్త అమెరికాలో ఉన్నాడు, మాధురి భర్త అమెరికాలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే ద్వారంపూడి వారు చెబుతున్నటువంటి ఆమె భర్త ఆమె కూడా అమెరికాలో ఉంటే జరిగింది ఏంటయ్యా అంటే ఇక్కడ దీన్ని బట్టి గడప గడపకు కార్యక్రమంలో జరిగినాయి అటు ఇవన్నీ సక్సెస్ అయినట్టు. గడప గడపకు కార్యక్రమంలో డోర్ టు డోర్ కొట్టేటువంటి సందర్భంలో వీళ్ళు డోర్ టు డోర్ వెళ్ళటం, ఎవరు దువ్వాడవారు ఆ మాధురి కలవటం, మాధురికి తలుపు తట్టడం, మాధురి తలుపు తట్టడం, మొత్తానికి తలుపు తట్టే క్రమంలో ఇవన్నీ జరిగి ముందుకు వెళ్ళటం, ఇవన్నీ జరిగినాయి అనేటువంటిది స్వయంగా మాధురియే చెప్పినటువంటి పరిస్థితి. మరి అసలు ఇది ఎటు పోతుందో యాక్చువల్లీ గడప గడపకి ప్రోగ్రామ్ యాక్చువల్లీ ఫెయిల్ అయిందండి, కానీ ఈ విషయంలో సక్సెస్ అయ్యారండి. ఓహో, అది ఫెయిల్ అయింది కానీ ఇది సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు బయటకు వచ్చి ఇంక బయటికి రానటువంటి ఎన్ని ఉన్నాయో. నిన్న మీరు ఇంకొక విషయం కూడా చెప్పారు, నెక్స్ట్ విజయనగరం కూడా ఒకటి ఉంది, త్వరలో రాబోతుంది. నేను రాబోతుంది అంటలేదు, బట్ అది కూడా చర్చ జరుగుతుంది. అది కూడా బ్లాస్ట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తా ఉంది. కొంత ప్రజల్లోనే చర్చ జరుగుతుంది. పాపం ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన నాకు కొంత పరిచయం కాబట్టి. పరిచయం అంటే ఇంకా విషయం వివాదం బయటికి రాకుండా మనం మాట్లాడటం కరెక్ట్ కదా, బయటకు వస్తే మాట్లాడతాం, అందుట్లో నో డౌట్.